హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తెలంగాణలో పెన్షన్స్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. వారికి ప్రతి నెల 6,000 మంత్రి సీతక్క కీలక ప్రకటన. తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తు తీసుకోగా వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. తాము ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా పెన్షన్ల పెంపు ఉంటుందని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం అర్హులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వారికి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో కొత్త సామాజిక పింఛన్ల మంజూరు కోసం అర్హుల జాబితాను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న పెన్షన్లతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక సమర్పించాలని సూచించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని తమ ప్రభుత్వం పెంచనుందని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత, ఫైలేరియా రోగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులకు పెన్షన్ ఇస్తున్నారు. ఆసరా పెన్షన్ 2,016, దివ్యాంగుల పెన్షన్ 3,016గా ఇస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని చేయూత పథకం కింద వికలాంగులకు 6,000, మిగిలిన వారికి నెలకు 4,000 అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి సీతక్క అధికారులకు కీలక ప్రకటన జారీ చేశారు. చేయూత పథకానికి అర్హులు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా తెలంగాణ వాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన వారై ఉండాలి. దరఖాస్తుదారు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, డయాలసిస్ రోగులు, ఫైలేరియా రోగులు మరియు ఎయిడ్స్ రోగులలో ఏదైనా ఒక వర్గానికి చెందిన వారే ఉండాలి. అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించాలి. చేయూత పథకం కోసం అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డ్, వయసు రుజువు కోసం జనన ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, వైద్య ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్, బ్యాంక్ ఖాతా మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఇవి కాకుండా ఈ పథకానికి సంబంధించిన నిర్దిష్ట పత్రాలు అవసరం కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.